సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. యాక్చువల్లీ ఇంట్రోలోనే మీ సీరియల్ నేమ్స్ చెప్దాం అనుకున్నాను కానీ చాలా పెద్ద లిస్టే ఉంది. సో ఒక 1 లైన్ లో చెప్పేసేయండి అన్ని. ఫస్ట్ వచ్చేసి భార్యామణి నుంచే స్టార్ట్ అయింది. భార్యామణి తర్వాత అంతఃపురం చేశాను. అంతఃపురం తర్వాత ఇదేంటి హృదయం చేశాను. ఇన్ హౌసే అన్నమాట. హృదయం తర్వాత స్వాతి చినుకులు, జీలో ఎవరైనా మోహిని, సీతకొక చిలుక, అభిషేకం, ప్రెస్టీజియస్ అభిషేకం. అభిషేకం ప్రెసెంట్ శతమానం. మిమ్మల్ని అందరూ కూడా సంతూర్ మమ్మీ అంటూ ఉంటారు కదా. అవునా? అవును అంటూ ఉంటారు. మీరు చెప్పాలి అన్నరా మీరు మీ సెట్ లో కానీ ఎవరు అంటూ ఉంటారు. So it's అంటే true. చాలా మంది మీకు పెళ్ళి అయిందా, ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకో. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం అనుకున్నా అట్లాగా పెళ్ళి అవ్వలేదని. తర్వాత ఎప్పుడైతే నేను స్టడీ చేస్తున్నానో షాక్ అయ్యా నేనైతే, ఇద్దరు పిల్లలు అని చెప్పి. యా, అందరూ అలా షాక్ అవుతూ ఉంటారు. పెళ్ళయింది, 2 కిడ్స్ ఉన్నారు, బాబు, అమేజింగ్, పాప. సూపర్ సూపర్. సో వాళ్ళ పేర్లు? సచిన్ క్రియాంష్ బాబు పేరు, హార్వి కృతి పాప పేరు. ఏం చదువుతున్నారు? అండ్ యా, హీఈస్ 4th క్లాస్, పాప ఏమో 2nd క్లాస్. సూపర్ ఫైన్. సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? ఈయన పుట్టింది అంతా అంటే హైదరాబాదే. మమ్మీ వాళ్ళు వచ్చేసి గోదావరి సైడ్, కాకినాడ. డాడీది రాజమండ్రి. సో తర్వాత ఎడ్యుకేషన్ ఎంత? ఎడ్యుకేషన్ వచ్చేసి నేను బీఫార్మసీ చేసా, ఊటీలో జేఎస్ఎస్ కాలేజ్ లో చేశాను అనమాట. సో 4 years అక్కడే తమిళనాడు ఊటీలోనే చేశాను. దాని తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ చాలా అప్పట్లో కూడా అంటే ఇక్కడ చాలా అని ఏం లేదు. ఓకే, అంటే నాకు సీట్ ఒక వచ్చింది ఊటీలో. జేఎస్ఎస్ కాలేజ్ అది ఫార్మసీకి బాగా పాపులర్ అన్నమాట. సో అక్కడ సీట్ రాగానే ఇంకా అక్కడికి వెళ్ళా. అక్కడ 4 years అక్కడ స్పెండ్ చేసేసారు. వచ్చిన తర్వాత ఎంఫార్మ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో స్టార్ మహిళ వచ్చింది, స్టార్ మహిళతో పాటు అన్ని ఒకేసారి వచ్చేసాయి. అమేజింగ్. ఇక్కడ 1 year జాబ్ చేసి అప్పుడు చేద్దాము, ఎంఫార్మ్ కి వెళ్దాము అనుకున్నాను. కానీ ఆ 1 year అది చెప్పా కదా, 2 months ఇదిలోనే మొత్తం టర్న్ అయిపోయింది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఐఎమ్ నాట్ ఏ పీపుల్స్ పర్సన్. నాకు చాలా లిమిటెడ్ గా ఉంటారు. సో అందరితో ఇలా చిల్ అయ్యి గ్యాంగ్ వేసుకొని అలా నాతో అవ్వదన్నమాట. చాలా సెలెక్టెడ్ గా ఉంటారు. నాకు కనెక్ట్ అయితే మాత్రం అసలు వదులుకోలేను, అలా ఉంటుంది. చాలా లిమిటెడ్ గా ఉంటారు. సో స్కూల్ నుంచి ఒక 4-5 members, కాలేజ్ నుంచి ఒక 2-3 members అలా. కెన్ యు నేమ్ దెం? అంటే బెస్ట్ పర్సన్ అని చెప్పి నేను విన్నాం, వివేక్ అని చెప్పి. వివేక్ మీరే చెప్పేస్తున్నారు. మీరు చెప్పట్లేదు కాబట్టి బాగా పాపులర్ అయిపోయా, చూసావా? వివేక్ ఇస్ మై బెస్టీ. నా కాలేజ్ ఫ్రెండ్ అన్నమాట. ఫ్రెండ్ అంటే ఏదో కాల్ చేసి ఉన్నావా తిన్నావా కాదు. యా, మనం ఏ స్టేజ్ లో ఉన్నా కూడా ఆ సపోర్ట్ అనేది మనకి రావాలి. ఆ సపోర్ట్ నేను తన దగ్గర నుంచి చూస్తాను అనమాట. యా, ఎవ్రీ టైం నీకు అవసరమా, ఎందుకు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలా అవుతూ అంటే నా స్ట్రెస్ ని కూడా తను ఫీల్ అవుతాడు. యా, చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఒకసారి లో ఉన్నప్పుడు అదేం ఉండదు, యూ కెన్ డూ ఇట్, నువ్వు ఇది చేస్తావు, అలా చాలా సపోర్టివ్ గా ఉంటాడు అనమాట. సో అలా లిమిటెడ్ పీపుల్ లో వివేక్, ఇంకా హ్యాండీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను కూడా చాలా సపోర్ట్ చేస్తాడు. అండ్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే వీళ్ళ వల్లే అనమాట. సచ్ ఏ స్వీట్ పర్సన్స్ ఇద్దరు. సో ఇంత అందమైన అమ్మాయికి కాలేజ్ డేస్ నుంచి కానీ చిన్నప్పుడు కానీ ఆఫ్టర్ కమింగ్ టు ఇండస్ట్రీ కూడా ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? కౌంట్లెస్. ఏదైనా బెస్ట్ ప్రపోజల్ ఉందా? బెస్ట్ ప్రపోజల్స్ అంటే చాలా ఉన్నాయి, అన్ని తీసి పడేయలేను. ఎవరికి వాళ్ళ ఇదిలో బెస్ట్ గానే ప్రపోజ్ చేశారు. సో వాళ్ళ ఫీలింగ్స్ నేను హర్ట్ చేయను. దేర్ ఒపీనియన్, అది నా మీద ఆ ఫీల్ అనేది, అది నేను ఎప్పుడు తప్పు పట్టను. ఇంట్రెస్ట్, లవ్, ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్, అది నేనేం తప్పుగా అలా ఏం ఫీల్ అవును. ఓకే, యు ఆర్ హ్యావింగ్ ఫీలింగ్స్ ఆన్ మీ, ఓకే, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. యూ కెన్ బి ఫ్రెండ్లీ, మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు అంతే. సో కమింగ్ టు యువర్ మ్యారేజ్, సో లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. మా ఇంట్లో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నమాట. దాన్ని మా సిస్టర్ బ్రేక్ చేశారు. మీ సిస్టర్ బ్రేక్ చేశారా?
బ్రేక్ తనది లవ్ మ్యారేజ్. ఓకే. ఫైన్. Yeah. ఫైన్. ఆ రూల్ ని ఏదైతే Hmm. లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఎంకరేజ్ చేయరు కదా ఇంట్లో, ఆ రూల్ ని తనే బ్రేక్ చేసింది. సో లవ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు మీ సిస్టర్ కి? యా యా తనది అట్లాగే- లవ్ మ్యారేజ్. Mhm. షీఈస్ వెరీ వెల్ సెటిల్డ్, యుఎస్ లోనే ఉంటారన్నమాట. ఓకే. అందుకని మీరు యుఎస్ వెళ్ళేవారా? యా Okay. దాని గురించే. మ్మ్. సో నా మ్యారేజ్ వచ్చేసి అరేంజ్డ్ మ్యారేజ్. అది Hmm. కూడా వీళ్ళు పాపం ఏమి ఇలా పక్కాగా ప్లాన్ అని ఏమీ లేదు. జస్ట్ Hmm. అప్పుడే బీఫాన్సీ కంప్లీట్ అయ్యి వచ్చాను. మ్మ్. ఎవ్రీ ఇయర్ మేము ఊరికెళ్ళి అమ్మవారికి అన్నదానం అది చేస్తాం అనమాట దసరా Okay. టైంలో. మ్మ్. ఆ టైంలో క్యాజువల్ గా ఒక సంబంధం వచ్చింది. మ్మ్. క్యాజువల్ గా ఓకే. ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. జస్ట్ వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళది భీమవరం, ఒకసారి Mhm. చూద్దాము అన్నట్టుగానే అనుకొని వెళ్ళారు. అనుకోకుండా మాటలు వాళ్ళ ఫ్యామిలీ నచ్చి మా ఫ్యామిలీకి అంతా అయిపోయి మ్మ్. వెంటనే ఎంగేజ్మెంట్ పెళ్లి ఓకే. పటాపట్ పటాపట్ అయిపోయింది అనమాట. మ్మ్. సో నేను కూడా రియలైజ్ అవ్వలేకపోయాను అనమాట. ఇమీడియట్ గా అయిపోయింది. Hmm. ఎంగేజ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత నేను అంటే మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా పెళ్లికి అప్పుడు ఆ టైంలో? ప్రిపేర్డ్ గా అంటే ఐ కెన్ సే నో. నేను అప్పటికి థర్డ్ ఇయర్ లో ఉన్నాను. ఓ. ఎంగేజ్మెంట్ చేసేసారు. మ్మ్. పెళ్లి కూడా అంటే లేదు నేను ఫోర్త్ ఇయర్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను. Hmm. సో ఫార్మసీ ఫినిష్ చేసిన తర్వాతనే చేసుకుంటానని చెప్పి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మ్యారేజ్ చేశారు. సో అలా చక్కగా. కాలేజ్ అన్ని మీకు టైం కి జరిగిపోయినాయి అన్ని చక్కగా. టైం కి జరిగిపోయినాయి ఇటు అనమాట. ఫేమ్ వచ్చేసింది, ఇటు Yeah. హీరోయిన్ అయిపోయారు. కాలేజ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాతనే నాకు ఇండస్ట్రీలోకి. మీలాంటి ఆర్టిస్ట్ అందరికి ఏమని చెప్తారు? సో అప్కమింగ్ వాళ్ళకి కానీ, సో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎట్లా అంటే ఏమని చెప్తారు? సి ఐ బిలీవ్ టాలెంట్ హ్మ్. టాలెంట్ Obviously. అనేది ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. అందులో ఈటీవీ హ్మ్. ఈటీవీ మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్. నాకు నేను మిగతా ఛానల్స్ మీద చెయ్యవు అని నేను చెప్పట్లేదు, హ్మ్. బట్ నేను చూశాను కాబట్టి Hmm. నేను జీరో యాక్టింగ్ స్కిల్స్తో వచ్చిన దానికి ట్రైనింగ్ ఇచ్చి ఇంత సక్సెస్ఫుల్ అంటే పెద్ద ఈ అభిషేకం లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో నాకు ఆఫర్స్ ఇచ్చి హ్మ్. కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ ఇస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారంటే ఐ బిలీవ్ అంతే. ఈటీవీకి నిజంగా నేను చాలా రుణపడిపోయి ఉన్నాను. అండ్ మీ పేరెంట్స్ కానీ, సో మీ హస్బెండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఎలా చూస్తారు మిమ్మల్ని ఇంట్లో? నిజంగా మనం ఏం చేయాలన్నా అందులో ఒక విమెన్కి హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఆబ్వియస్లీ. నథింగ్. ఎంత మనం ఇండివిజువాలిటీ మనం మెయింటైన్ చేసుకున్నా ఫైనల్గా మనకు కావాల్సింది ఫ్యామిలీ సపోర్టే. నాకు అది ఐఎమ్ వెరీ 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 మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ ఫ్యామిలీ. అసలు నేను మాటల్లో చెప్పలేను. మా ఇన్లాస్ కానీ, మా అత్తయ్య గారు మామయ్య గారు కానీ, మా పేరెంట్స్, మా మమ్మీ మా డాడీ కానీ, మా హస్బెండ్ కానీ ఎంత సపోర్టివ్ అంటే ప్రతి విషయంలో. సో మేబీ నేను అంత ఇంట్రోవర్ట్కి కారణం కూడా నేను ఇదే అనుకుంటాను అనమాట. వీళ్ళ ప్యాంపరింగ్ అంటే నా ప్రపంచం వీళ్ళే అయిపోయారు. సో నేను బయటికి వెళ్ళి మాట్లాడి ఇలా చేసుకొని అంత ఇండివిజువాలిటీ నాకు రాలేదు. ఓకే. సో అంత ప్యాంపరింగ్, అంత సెక్యూర్డ్గా, అంత సెక్యూరిటీ ఇచ్చి, అంత Hmm. సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారనమాట. సో దే ఆర్ వెరీ సపోర్టివ్. ప్రతి మా అత్తయ్య గారు అయితే అదేంటి స్టార్టింగ్లో భార్యమన్లో ఇలా సీరియల్స్లో చేయమన్నారు. చాలా బాగుంటుంది, వాళ్ళు సీరియల్స్ బాగా చూస్తారనమాట. వెళ్ళు వెళ్ళు చెయ్యి. ఇప్పుడున్న దాంట్లో ఆ మాట అనేది కష్టం కదా. కష్టం కదా. Yeah, ఒప్పుకోరు అసలు. అమ్మో, yeah. సినిమా వాళ్ళ ఎందుకు సినిమా అప్పుడు వద్దు అంటారు. అది ఆ టాక్ అనేది అది ఎలా ఉన్నా ఏంటా అని మనం చేసేవాళ్ళు మనకు తెలుస్తుంది. అవును. బట్ అది ఆ థాట్ అనేది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి అయినా నాకు సపోర్ట్ చేసి పంపించారంటే, నా Hmm. పేరెంట్స్ నన్ను ఒప్పుకొని ఇందులోకి పంపించడం అనేది గుడ్ థింగ్. అది అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.